నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు జెన్సాల్ ఇంజనీరింగ్ అనే స్క్రిప్ట్ ఎలా మూవ్ అయింది, ఆ ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఎక్కడి నుంచి అది ప్రయాణం మొదలుపెట్టింది, ఇప్పుడు ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది, అది మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఎంటర్ అవ్వాలా అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జెన్సాల్ ఇంజనీరింగు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ చూద్దాం. మార్చి 2022కి 11 crores రావటం జరిగింది. అంటే అంతకుముందు 3 crores వస్తే మార్చి 2022కి అంటే 2021 నుంచి 2022కి 11 కోట్లు, అంటే 3-4-12, అంటే 400% నియర్లీ చూపించారు. అందుకని ఒక 1 year నుంచి ఆ స్క్రిప్ట్ మూవ్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చి ఇంకా రాలేదు. అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఏప్రిల్, మే, జూను ఆ రిజల్ట్స్ రాలేదు. కానీ లాస్ట్ ఇయర్ మార్చి, అంటే మొన్న మార్చికి ఏదైతే ఉందో ఇప్పుడు మనం మార్చికి వచ్చి 8.78 కోట్లు చూపిస్తుంది. ఏప్రిల్, మే, జూన్, జూలైలో రావాలి రిజల్ట్స్. జూలైలో రాలేదు, ఆగస్టులో. ఇప్పుడు ఇంకా డేట్ చూద్దాం ఎక్కడ ఉంది అనేది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి ఇది 11 కోట్లు షేర్ క్యాపిటల్, ఈ 36 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 82 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. అంటే ఏంది, 11 కోట్లు ఏదైతే రిజర్వ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉందో 3 రెట్లు ఉంది రిజర్వ్లు. కానీ అప్పులు అంటే రెండు కలిపితే 47 కోట్లు అవుతుంది. అంటే ఏంది, షేర్ క్యాపిటలు ప్లస్ రిజర్వ్లు కూడితే 47 కోట్లు అయింది. కానీ అప్పులు ఎన్ని ఉన్నాయి, 82 కోట్లు ఉన్నాయి. అదొకటి గమనించాలి మనం. ఇక నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్రమోటర్ స్టేకే ఎక్కువ ఉంది, 71.34, పబ్లిక్ వచ్చి 28.66. ఇక పీర్స్కి వెళ్తే ఇది ఏమేమి ఉన్నాయి అంటే జెన్సాల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో పీర్ కంపారిజన్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి ఈ మన ఇండియన్ ఎనర్జీ, CDSL, గుజరాత్ గ్యాస్ అవి ఇచ్చిండు. ఇది మిస్లీనియస్ కింద చూపిస్తుంది. ఆ సెక్టార్ ఏంటిది, మిస్లీనియస్. ఈ మిస్లీనియస్లో 211 కంపెనీలు ఉన్నాయి. ఈ 211 కంపెనీల్లో మనం నెట్ ప్రాఫిట్ కనుక హై నుంచి కనుక లో తీసుకుంటే 211వ కంపెనీ 50వ కంపెనీలో ఉంది. అంటే 211 డేటాలో మిస్లీనియస్లో తీస్తే ఇది ప్రాఫిట్ రేషియోలో ఎన్నో ర్యాంకు, 50వ ర్యాంకు. అంటే ఈ మన డేటా అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏ సెక్టార్లో టాప్ ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ టాప్ కంపెనీల్లో నెట్ ప్రాఫిట్ ఏది బాగా ఇస్తుందో అది తీసిస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ ఉంటుంది. ఆ 211 కంపెనీలు మిస్లీనియస్ ఏదైతే జెన్సాల్ ఉందో అందులో 50వ ర్యాంకు జెన్సాల్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒకవేళ జెన్సాల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో జెన్సాల్ కొనుక్కునే బదులు బాగా ప్రాఫిట్ వచ్చిన కంపెనీలు 1, 2, 3, 4, 5లో కొనుక్కోవాలి. ఇక తర్వాత అంటే గుజరాత్ గ్యాస్ అనుకోండి, ట్యూబ్ ఇన్వెస్ట్మెంటు, యూనివర్సల్ ఫోటో, గోడ్రేజ్ అగ్రోవేట్, ఈకేఐ ఎనర్జీ, అంటే ఆ సెక్టార్లోకి పోవటానికి. ఓకే, ఇక నెక్స్ట్ మనము ఇది ఏం చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఏంటిది మనము గమనిద్దాం. ఇప్పుడు ఏదైతే జెన్సాల్ ఇంజనీరింగ్ ఉందో ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 1867 కోట్లు, ఇప్పుడు 1707 ఇయర్లీ హై. అదే 1707 ఇప్పుడు ఉంది, అంటే ఆల్ టైమ్ హై, న్యూ హై, ఇయర్లీ హై, హై అనమాట. అయితే ఇయర్లీ లో ఎంత ఉంది, 53.70. అంటే 5 3 15, 300% వచ్చినట్టు. అంటే 3 టైమ్స్ అనుకోండి 150, 3 టైమ్స్ 30 టైమ్స్ అంటే 1500, 5 3 1500, ఇంకొక 200 ఉంది. అంటే 34 టైమ్స్ వచ్చింది విత్ ఇన్ 1 year లోపల. అంటే 53 రూపాయలు, అంటే 5370 కనుక ఒక 1 year బ్యాక్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 1,70,000 అయినట్టు మనకి. ఇక తర్వాత బుక్ వాల్యూ చూస్తే ₹42.50 ఉంది. అంటే ఇయర్లీ లో ప్రైస్ కంటే కూడా తక్కువలోనే ఉంది అని అర్థం. తర్వాత ఇక మనం మెయిన్ గమనించాల్సింది ఏంటిది అంటే పిఈ రేషియో ఏదైతే ఉందో 168 పిఈ రేషియో. ఇండస్ట్రీ పిఈ ఒకటి ఉంటుంది, పిఈ రేషియోకి ఇండస్ట్రీ పిఈకి. ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది, 24.4 ఉంది. అంటే 168ని మనం 24.4 పెట్టి భాగారిస్తే ఎన్ని వస్తుంది, 24, 25 5లు 25 6లు 150, 25 6లు 150, 7 అంటే 172 అట్లా వస్తుంది. 172 అంటే 6 రెట్లు ఎక్కువ ఉన్నట్టు.
6 రెట్లు ఎక్కువ ఉంది అంటే అర్థము 1707ని 6 పెట్టి భాగాడిస్తే దాని విలువ 300. అది నా ప్రకారం, అంటే డేటా ప్రకారం, సెక్టార్ ప్రకారం, పిఈ రేషియోలు, ఇండస్ట్రియల్ పిఈ రేషియోల ప్రకారం అది 300. కానీ ఇప్పుడు 1707లో ఉంది. అది ఎలా ప్రయాణం చేసింది, ఏం చేసింది మళ్ళీ చూద్దాం. ఇక తర్వాత వేరే కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తాం. ఇక గ్రాఫ్లోకి వస్తే ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ బై ఇచ్చింది. ఏ టైంలో బై ఇచ్చిందయ్యా? మొన్ననే మే 31కి బై ఇచ్చింది 350 రూపాయలు. అంటే మే 31, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలే. ఇప్పుడు 3 నెలల్లోనే 5 రెట్లు పెరిగింది. అంటే 500% వచ్చింది. డైలీ అది అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళటం జరిగింది 5%. అంటే ఏం చూడాలి మనం? ఎప్పుడైతే అప్పర్ సర్క్యూట్కి పోతూ ఉందో మళ్ళీ రివర్స్ అయినప్పుడు లోయర్ సర్క్యూట్లు కూడా కొడుతూ ఉంటుంది. అప్పర్ సర్క్యూట్లో 5% ఎప్పుడైతే పైకి వెళ్తుందో మళ్ళీ లోయర్ సర్క్యూట్లు కూడా అదే విధంగా ఉంటుంది అన్నట్టు. అయితే మనము ఇక్కడి నుంచి గ్రాఫ్ని కనుక గమనించినట్టయితే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 3 months, 6 months, 1 year, 5 years, ఎన్నేండ్ల నుంచి కదలిక లేదు. కరెక్ట్గా ఈ మధ్య కాలంలోనే మూవ్ అవటం జరిగిండు. అంటే ఎప్పటి నుంచి మూవ్ అయిండు? కరెక్ట్గా ఇది లైన్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యిండు 62 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యిండు 1 అక్టోబర్. అంటే కరెక్ట్గా ఇప్పుడు మనం ఆగస్టు ఉంది, సెప్టెంబర్, అక్టోబర్, అంటే సెప్టెంబర్ మంత్, అక్టోబర్ 1st ఉంది ఇక్కడ. అంటే సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టు అయిపోయింది అనుకోండి. అంటే 11 monthsలో 62 రూపాయలు ఉన్న షేరు 1700కి పోయింది. మన గ్రాఫ్ చెప్తుంది 62, 1700 డివైడెడ్ బై చేస్తే 30 రెట్లు వచ్చింది. ఏది ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకుందే ఇయర్లీలో నుంచి ఇప్పుడు సేమ్ ఇది కూడా అదే. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా గ్రాఫ్లోనే బై సెల్ మనకి ఇవ్వటం జరుగుతుంది. మనం ఇది కనుక అంటే ఫాలో కనుక అవ్వగలిగితే మీరు చూసుకోవచ్చు. అంటే బై వచ్చినప్పుడే బై చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో పైకి వెళ్ళిపోయినాక మళ్ళీ సెల్ ఇస్తుంది. ఇక తర్వాత అది ఏం చేస్తుందో ప్రోడక్ట్ చూద్దాం. ఇది సోలార్ అనమాట. జెన్సాల్ ఇంజనీరింగ్. ఇది ఏమేం చేస్తుంది? MWP40, MWP గోల్డెన్ హ్యాచరీస్ కర్ణాటకలో, సోలార్ అడ్వైజరీ, సోలార్ ఈపీసీ, సోలార్ కామర్సు, మానిటరింగ్, ఎనాలిసిస్, ఎనర్జీ స్టోరేజ్, ఇవి అనమాట. అంటే సోలార్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటితో పాటు వీళ్ళు కొత్త బిజినెస్కి మేము వెళ్తున్నాం అని చెప్తారు. ఆ కొత్త బిజినెస్ ఏంటిదయ్యా? ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లోకి. ఇప్పుడు ఒకటే భూమ్, ఏం లేదు, సింపుల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని పేరు కనుక ఉంది అంటే ఆ షేర్లు ఇలా పెరుగుతాయి. ఎందుకు? గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తాయని, సబ్సిడీలు వస్తాయని, రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి బాగా డిమాండ్ ఉంటుంది. ప్రతి సెక్టారు అంటే ఆటో సెక్టార్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తాయి. అంటే మహీంద్రాలు వెళ్తాయి, హీరోలు వెళ్తాయి, మారుతి కార్లు వెళ్తాయి, అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. కానీ మేము పోతున్నాం అనగానే ఆ షేర్లోకి మూమెంట్ వస్తుంది. ఇదే న్యూస్. దీంట్లో జెన్సాల్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ లీజింగ్ చేస్తామని, ఇది వీళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు? ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ లోన్ అంటే హైక్ చేస్తూ ఉంటారు. హైక్ అంటే రెంట్కి తీసుకుంటారు. 700+ ఆల్రెడీ జూన్ మొన్న 22 కొన్నాయని, మళ్ళీ 3000 కార్లు రేపు రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి లీజ్ తీసుకొని చేస్తామని, వీళ్ళకి IRED నుంచి 267 కోట్లు లోను శాంక్షన్ అయింది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వీళ్ళు. ఇది సింపుల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్. మీరు జాగ్రత్త పడవలసింది ఏంటిదంటే గ్రాఫే ఫాలో కావాలి. దీని అంటే వాల్యూ ప్రకారంగా అయితే హై వాల్యూ ఇది. ఇది ఎంకరేజ్ చేసే స్క్రిప్ట్ నా నుంచి కాదు. కాకపోతే ఇప్పుడు రోజు అప్పర్ సర్క్యూట్కి పోతుంది. వితిన్ 1 year లోపలనే 34 times పెరగడం జరిగింది. 53 రూపాయల నుంచి 1707 రూపాయలకి. ఇది అప్పర్ సర్క్యూట్ ఎలా వెళ్తుందో లోయర్ సర్క్యూట్ కూడా వెళ్తుంది. ఇది మీకు ఒక అవేర్నెస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.